మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అనేది తెలుసుకుందాం. మార్చి నెల 10వ రాశి మకర రాశి 2026 మార్చి 19వ తారీఖు నుండి 2027 6వ తారీఖు వరకు కూడా పరాభవనామ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, రవి, శని, శుక్రుడు, గురువు. మరి 5 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగున్నాయి. బుధుడు, రవి, శని, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. ఉన్న వాటిలో ఈ మకర రాశి కొంతవరకు పర్వాలా. ఏది నాటి శని అయిపోయింది. నువ్వు బాగున్నావయ్యా అని నేను చెబుతున్నా. వాడేమంటాడు, అయ్యా అప్పులు కట్టలాగా తెస్తున్నా, అన్నంలోకి ఉప్పేసుకొని తింటున్నా, ఉప్పేసుకొని నీళ్లు పోసుకొని తింటున్నానని చెబుతాడు. ఎందుకు తింటున్నావు? ఇంతమంది అప్పులు చేశావు, ఈ అప్పుల వాళ్ళు పీకు తింటున్నారు. సంపాదించినట్లు అప్పులకి బాకీలకి డబ్బులు కడుతున్నావు, బాకీలు తీరుతున్నాయి. ఇంతకుముందు సంవత్సరం అయితే నీ ఆస్తి అమ్మితే రూపాయికి 10 పైసలు చొప్పున పంచినా కూడా నీ బాకీలు తీరవు. ఎక్కడ నువ్వు బతకటానికి మార్గం లేదు. ఇప్పుడేంటి, సంపాదిస్తున్నావు, నీ వృత్తి బాగుంది, ఆదాయం బాగుంది, బాకీలు తీరుస్తున్నావు, నీ ఆస్తులు నిలబడతాయి, మళ్ళీ నువ్వు బాగుంటావు. బావిలో నీళ్లు బిందెకి రావాలంటే 4 బకెట్లు తోడితే వస్తాయి, ఒక బకెట్తో బిందె నిండదు. అట్లాగే నీవు సంపాదించిన సంపాదన చేపకాస్త బాకీలు తీరిస్తే నువ్వు బయటపడతావు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి చాలా వరకు బాగుంది. ఏది ఏమైనా, ఎందుకంటే 2025 నుంచి 2028 వరకు కూడా ఏ సంవత్సరం కూడా పూర్తిగా అందరికీ బాగుంది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.